నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పునఃప్రారంభిస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. మరొక వైపు అంటే డిమాండ్ బట్టి ఇంకా అవసరం వస్తే మరికొన్ని అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తామని ఇటీవలే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో ప్రస్తుతానికి మనం కావలి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. ఆగస్టు 15 సాయంత్రం 6 గంటలకు ఈ అన్నా క్యాంటీన్ తెరుచుకోనుంది. 3 పూటల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూటలు అక్కడ 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే ఆలోచన టీడీపీ ప్రభుత్వం చేసింది. సో ప్రస్తుతానికి దీన్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిన్నటి వరకు దీన్ని ప్రెస్ క్లబ్గా మార్చారు. సో తిరిగి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అన్నా క్యాంటీన్గా మార్చారు. ఆల్రెడీ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయి. ఇంక 2 రోజులు అంటే ఆగస్టు 15వ తేదీ సాయంత్రం ఇది ప్రారంభానికి నోచుకోనుంది. సో మొత్తానికైతే ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎక్కడికక్కడంటే గతంలో వైభవం కోల్పోయినటువంటి అన్నా క్యాంటీన్ ప్రెస్ క్లబ్ లాగా మార్చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రదేశాన్ని తిరిగి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అన్నా క్యాంటీన్గా మార్చింది. ఆగస్టు 15వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ ప్రారంభించబోతున్నారు. సో ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం గురించి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయన మాటలు ఏమన్నారో చూద్దాం. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. అన్నా క్యాంటీన్ తెలుగుదేశం టైంలో 2014-19 మధ్యలో ఘనంగా నిర్వహించారు. పేదవాడికి పట్టెడు అన్నం దొరికే కార్యక్రమం. ఎక్కడ పేదవాడు ఇబ్బంది పడకుండా, ఆకలితో అలమటించకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. పేదవాళ్ళని కక్ష సాధించాలనే ఆలోచనతో వాళ్ళు అన్నం కూడా తినకూడదు, ఎప్పుడు కూడా నా వైపే చూడాలి, నా సయ్యే చూడాలని సినిమాలో ఒక డైలాగ్ లాగా జగన్ నిరంతరం తన కోసం చూసేటట్టే చేశాడు తప్ప ఏ ఒక్క పేదవాడి కోసం తను చూడలేదు. కాబట్టి వాళ్ళకి ఆకలి కూడా తీర్చడానికి ఆయనకు టైం చాలా. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తా అన్నాడు. మంచి రోజు, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లకి స్వతంత్రం వచ్చింది, పేదవాడికి స్వతంత్రం వచ్చింది. పేదవాడు రేపటి ఆగస్టు 15వ తేదీ నుంచి యథేచ్ఛగా 3 పూట్ల అన్నం తినే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. దీని పక్కనే పైలాన్ పక్కనే మన అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటలకి అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. రోజుకి 700 మందికి ఇక్కడ అన్నం తినే సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఇంకా ఎక్కువైతే ఇంకొక సెంటర్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాం. దానికి స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నాం. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రిని అడగడం జరిగింది. ఈ సెంటర్లో ఈ అన్నా క్యాంటీన్ ఉంది, ఇంకొక ఒంగోలు బస్టాండ్ సెంటర్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ముందు స్టేట్ వైడ్గా అన్ని సెంటర్లో ఏర్పాటు చేసిన తర్వాత రెండో దశలో రెండో కార్యక్రమంగా ఇస్తానని కూడా చెప్పారు. కావలిలో అన్నా క్యాంటీన్లు కూడా యథేచ్ఛగా జరుగుతుంది. దాంట్లో నిర్వహణలో కూడా మేము నిరంతరం పర్యవేక్షించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, అన్నా క్యాంటీన్ లోపల ఉన్నాం ఇప్పుడు మనం. టేబుల్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. నిల్చుకొని తినే వాళ్ళందరి కోసం ఇక్కడ టేబుల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడే అన్నా క్యాంటీన్లో అన్నం వడ్డించబోతున్నారు. ఆల్రెడీ మెనూలో ఏమేమి ఉండబోతున్నాయి అనేది క్లియర్గా కూడా మనకు ఒక మెనూ ఇక్కడ రెడీ చేసి పెట్టినారు. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి సోమవారం ఇడ్లీ, మంగళవారం ఇడ్లీతో పాటు సోమవారం పూరి, అదేవిధంగా మంగళవారం ఇడ్లీతో పాటు ఉప్మా, అదేవిధంగా బుధవారం పొంగల్, గురువారం పూరి, శుక్రవారం ఉప్మా, శనివారం పొంగల్. సో ఇది టిఫిన్కి సంబంధించి మెనూ. అదేవిధంగా లంచ్కి సంబంధించి కూడా మెనూ ఇక్కడ నీట్గా వేసినారు. ఈ మెనూ ప్రకారమే వచ్చిన ప్రతి ఒక్కరికి కేవలం 5 రూపాయలతోటి కడుపు నిండా భోంచేసే అవకాశాన్ని టీడీపీ ప్రభుత్వం కల్పించింది. సో గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లను వైసీపీ ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో మూసివేశారు. వాటిని గ్రామ సచివాలయాలుగాను, ప్రెస్ క్లబ్లుగాను మార్చేశారు. తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. సో రాష్ట్రంలోని అందరి పేదవాళ్ళ కడుపు నింపాలని ఒక ఉద్దేశంతో ఏదైతే ప్రాభవం కోల్పోయినటువంటి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయని అవన్నీ తిరిగి పునఃప్రారంభానికి నోచుకున్నాయి. సో లోపలైతే మొత్తం ఏర్పాట్లు చకచకా జరిగిపోయి ఇంకో 2 రోజుల్లో పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, కావలి నుంచి. సంఘ్వి గోల్డ్, స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై
నగలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు. మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.